వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే నేను పప్పుల్స్కి అయితే చేస్తున్నాను. నేను ఈ పప్పుల్స్ కానీ విస్కీ పూర్లు ఫ్రై కూడా చేసి పెట్టినాను. ఆ వీడియోస్ కూడా, ఆ రెండు వీడియోలు చూడాలనుకుంటే నా వీడియోస్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇక్కడ నేను టమాటాలు అయితే తరుగుతుంటే అంతకుముందు నాకు కడుపు నొప్పి వచ్చింది కదా, అదైతే అడుగుతుంది. మా చార్వీకి చెప్తుంది, అమ్మమ్మ కడుపు నొప్పికి ఎట్ట పట్టుకొని నడిచేది పొట్ట నొప్పికి అని. ఇంకా చార్వీ అయితే ఇంత పెద్ద నోరు తెరిచి చెప్తుందనమాట నా గురించి అయితే. తర్వాత ఇద్దరైతే అమ్మ గుత్తులు నా గురించి ఇట్లా అయితే తమాషా చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా, ఇసుక పూరులు పప్పుల్స్ అయితే చేశాను. ఈ రెండు వీడియోలు చూడాలనుకుంటే నా వీడియోస్లో వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడైతే ఆ రోజు సాయంకాలం అన్నమాట, బయట అయితే కూర్చో ఉన్నాము. మా జున్నోడు ఆ బ్యాంకీలో కుక్క ఉంటుంది, దాన్ని గొడవకు లాగాలని చూస్తూ ఉంటాడనమాట. స్నూపీ ఏమంటే పిలసద్ది మా ఆయన్ని కానీ నన్ను కానీ అందరినీ, అందరు రండి గొడవ పెట్టుకుంటుందనేసి. ఇంకా ఎవరో ఒకరు వచ్చి రాయి తీసుకుంటే మళ్ళీ మమ్మల్ని కొట్టద్దంటది, దాన్ని అయితే వాళ్ళిద్దరిని కొట్టద్దంటది. జాలి గురించి చూపిస్తుంది, మళ్ళీ గొడవ పెట్టుకుంటుంటే ఇట్లా అన్నీ చెప్తుంది అనమాట. చూడండి ఎంత ముద్దుగా అయితే చేస్తుందో. మాకు అలా చేస్తుంటే స్నూపీ మాకైతే చాలా ముద్దు అన్నమాట. ముద్దు వచ్చేస్తుంది స్నూపీ అయితే. ఓయమ్మో, ఏందమ్మా స్నూపీ గొడవ వేసుకున్నాడు వాడంతే, గొడవ పెట్టుకుందే ఉన్నాడు. ఈరోజు తామర పుష్పం వేసాను, ముగ్గు అయితే ఇలా వేసాను అన్నమాట. చార్వి నేను ఇక్కడ బయట మంచం వేసుకొని కూర్చో ఉన్నాము. మా స్నూపీ జున్ను గొడవ కోసం బ్యాంకీలో దాంట్లో కుక్క ఒకటి అనేది ఉంది, దానికోసం గొడవకి ఇట్లా చూస్తుంటారు అన్నమాట. చార్వి కూడా చార్వి గొడవ వేసుకుంటారా? సరే పాపని పోయి పాపకు పోయి గొడవ పెట్టుకుంటున్నాడు వాడు అని. స్నూపీ గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పిరా పాపకి, రాయి తీసుకొని కొడుతుంది జున్నుండి. రా మంచం పైకి ఎక్కు పైకి ఎక్కురా స్నూపీ, పైకి ఎక్కు. గొడవ పెట్టుకున్నాడంట పాప, రెండో ట్రిప్ కూడా వచ్చిందా, గొడవ పెట్టుకున్నాడు. అన్నం ఏమన్నా మిగిలి ఉంటే అక్కడ బ్యాంకీలో కుక్కకైతే పెడుతుంటాను నేను, నైట్ కానీ పొగులు కానీ. కొంచెం మిగిలి ఉంటే స్నూపీ జున్ను తినింది, దాంట్లో పెట్టేస్తూ ఉండదు. కాకర చెట్టు చూడండి ఎలాగైతే వచ్చిందో. నేను మొన్న చూపించింది చిన్నగా ఉండింది అన్నమాట, ఇప్పుడు కొంచెం పెద్దదైంది. కొంచెం పెద్దదైనమాట ఈ చెట్టు కూడా. ఉప్పు బస్తా ఎవరికన్నా కావాలా? చిన్న ఉప్పు బస్తా ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. చిన్న ఉప్పు బస్తా ఇది, మేలుప్పు ఉప్పు ఇది. ఈ ఉప్పు ముట్టని నేను యాడికి చేస్తానని కోపం వచ్చి నన్ను ఎట్లా అంటే అటు చేసేస్తాను చూడండి. మేలుప్పు ఎవరికన్నా కావాలా కోపం వచ్చేస్తుంది నా మీద. ఇంకేట్ చేస్తుంది, ఇంటికి చూడండి ఎట్లాగేసిద్దు మా చార్వి కోపానికి. ఎందుకు కోపం వస్తుంది? చాలాసేపు అయింది, కోపం వచ్చేస్తుంది చార్వి వాడికి. కోపం వచ్చేస్తా నీకా? కోపం వచ్చేస్తా లేదు, సరే పోలే, అమ్మకాడికి పోలే.
నేను పోయినసారి కాకర చెట్టు పెట్టాను కదా, అప్పుడు చిన్న చిన్న పిందులు. అయ్యో ఇద్దండి, కాకర చెట్టు చూపించాను కదా, అప్పుడు పిందులు వేసి అదే పూత వేసింది అని చెప్పి అన్నాను కదా. ఇప్పుడైతే పిందులు వచ్చేసినాయి, చూపిస్తాను. నేను వీడియో తీసేటప్పుడు కనిపించమన్నమాట. చూడండి, ఇవన్నీ కింద పడిపోయినాయి అన్నమాట. అన్ని కొమ్మలు అయితే అన్నీ అల్లిచ్చాను. ఉందండి పిందులు, కాకర పిందులు. అప్పుడు చూపించిన దానికంటే కొంచెం పెద్ద అయినాయి అన్నమాట. ఇక్కడంతా ఉన్నాయి పిందులు అయితే కనుక. ఇదండి ఆడొక పిందు ఉంది, ఏడొకటి చిన్న చిన్న పిందులు వేసినది. అదంతా ఇదండి పెద్దగా ఉందన్నమాట. ఇదైతే ఇంకా ఉన్నాయి, నేను వీడియో తీసేప్పుడు కనిపించమన్నమాట. ఇవి ఒక్కసారిగా వస్తే చాలా, అప్పుడైతే తాలింపు చేసుకోవచ్చు. అక్కడక్కడ ఉన్నాయి. ఇదండి ఏడొక పిండి ఉందన్నమాట. అప్పుడు చిన్న పూతే కదా, అక్కడక్కడ పూత ఉండింది. ఇదండి పూత కూడా చాలా వేసి ఉంది. ఇదంతా ఈ తట్టు కూడా అల్లిచ్చాను. పైకి కూడా వెళ్తూ ఉంది అది అల్లుకుంటూ. పోయినసారి చూపించిన దానికంటే ఇప్పుడు కొంచెం పెద్దదైందనమాట చెట్టు అయితే. పిందులు కూడా వేసినాయి అన్నమాట. ఇదండి ఎడ కూడా ఉన్నాయన్నమాట పిందులు అయితే. ఇదండి ఈడ కూడా ఉన్నాయి, ఈడ కూడా వేస్తుంది అన్నమాట పిందులు. ఇదండి పిండి. పుదీనా చెట్టు కూడా ఇంకా కొంచెం పెద్దదైతే అయింది. చూడండి, అసలు బతుకుతుంది అనుకోలేదు నేనైతే. పుదీనా చెట్టు వచ్చేసింది అన్నమాట బాగా. ఇగోండి మా అమ్మాయి చార్వీకి పులిజిలకని తెప్పించింది అనమాట. అంటే వాళ్ళిద్దరే భార్యాభర్తలు పోయారు పెళ్లి రోజుకని, అప్పుడైతే తెచ్చుకున్నారు. ఏమంటే ఫ్లిప్కార్ట్లో పెట్టింది ఈ పులిజిలక అనమాట. ప్లాస్టిక్యే, మీరు చెప్పారు కదా, కామెంట్ చేశారు. ఫ్లిప్కార్ట్లోనే దేంట్లోనే పెట్టి అమ్ముతుంటారు, అవి తెచ్చుకోండి అని. ఈ ప్లాస్టిక్ అనమాట. ఇంకోటి కూడా ఉంది, అది ఓపెన్ చేసేసి అది ఆడ పెట్టేస్తున్నారనమాట. ఇలా ఉంటాయి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగైతే మెత్తగా ఉన్నాయి. ఇది ఎక్కువ పట్టుకోవట్లే కానీ ఇవి అయితే ఇష్టం అన్నమాట చార్వీకి. వీటితో అయితే ఆడుతుంది. దొండకాయలు అంటారు వీటిని. పొళ్ళుజలకి పట్టుకుని ఇట్లాగా నోట్లో పెట్టుకొని కొరుక్కునేదానికి బాగుంటాయి. ఇవే మా అబ్బాయికి మా అమ్మాయికి అయితే తెచ్చిపెట్టేది. అవన్నీ ఎట్టపోయినాయేమో. ఇప్పుడైతే పాతయే పెట్టాలంటారు పిల్లలకైతే. ఫస్ట్ పాత ఇచ్చి తర్వాత కొత్తవి పెట్టాలి అంటారు. మా చార్వి అయితే అన్నీ ఫస్ట్ నుంచి అన్నీ కొత్తవే వేసుకుందనమాట. ఇవి కూడా కొత్తవే తెప్పించుకుంది. ఇదిగోండి, ఇవి కూడా ప్లాస్టిక్ అన్నమాట. ఇదైతే ఎక్కువ ఇష్టపడదు, ఇదే ఎక్కువ ఇష్టపడుద్ది. మీరు కామెంట్ చేశారు కదా, ఆ వీడియో అయితే పెట్టాను. ఎంతో తెలియదు నాకైతే, చూసి చెప్తాను. నాకైతే దీనిపైన రేట్ అయితే వేయలేదు ఎంతో అని, ఏదైతే తెప్పించింది.
మీరు కామెంట్ చేశారు కదా, ఇయ్యే కాదా కామెంట్ అయితే చేయండి. అయ్యే మాదివి అనో లేదంటే అవి కాదు అనో కామెంట్ అయితే చేయండి. అయినా ఈ ఇష్టంగా అయితే ఆడట్లేదు తెచ్చినా కానీ. ఒకవేళ ఏమైనా పెట్టినా కానీ అదే నోట్లో పెట్టుకొని ఆడద్దో లేదో తెలీదు. ఇవి అయితే అట్లానే పెట్టుకొని ఉంటుంది నోట్లో, అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, ఇదైతే అది ఆడ పెట్టేస్తున్నారు. నేను ముగ్గు ఎలా వేసానో చూడండి. ఈ వ్లాగు మరుసటి రోజు వ్లాగ్ అండి ఇది. పండగ ముందు వీడియోలు ఇవన్నీ అయితే ఇప్పుడైతే పెట్టేస్తా ఉన్నాను. నేను వేసిన ముగ్గు బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూసి వేసాను అన్నమాట. మనం బతికేదే యూట్యూబ్లో, దాంట్లోనే చూసి వేసాను. బాగుందా లేదా కామెంట్ చేయండి. చిలక అరస్తా వెళ్తుంది. స్నోఫీ నానాడు వీడా స్నోఫీ స్నోఫమ్మ బ్రహ్మోహం చూడు నాకు యాక్టింగ్లో. చూడు ఇటు చూడు.